హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. ఈరోజు మన తెలంగాణ వంటింట్లో కమ్మని బెండకాయ పులుసు. బెండకాయలు ఇలా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, ఇంట్లోనే చేసిన గార్లిక్ వెల్లుల్లి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. నువ్వుల పొడి, టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం చింతపండును నానబెట్టుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లి, కొబ్బరి ముక్క, దీన్ని చాలా మెత్తగా దంచుకోవాలి. ఒక కడాయి పెట్టి అది వేడయ్యాక కొంచెం నూనె వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, బెండకాయ ముక్కలు, పసుపు, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నిటిని బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయింది. దీనిలో కొంచెం మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసి వేసుకుందాం లైట్గా. దీనికి మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. చాలా త్వరగా మగ్గిపోతుంది బెండకాయ చాలా త్వరగా కుక్ అయిపోతుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది కనుక. మనం రోట్లో వేసి దంచి పెట్టుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయ అండ్ కొంచెం కొబ్బరి. నేను కారంలో అయితే ఉప్పు సరిపడ వేసుకున్నాను. ఈ టేస్ట్కి తగ్గినట్టు కొంచెం ఉప్పు, నువ్వుల పొడి, బెల్లం, ఆనియన్, మనం కొంచెం చింతపండు రసాన్ని వేసుకున్నాం కదా, రిమైనింగ్ రసాన్ని కూడా ఇప్పుడు వేసుకొని కొంచెం కొత్తిమీర, ఒక 5 నిమిషాలు కుక్ అయితే సరిపోతుందండి. బెండకాయ పులుసు రెడీ అవుతుంది. పులుసు మొత్తం మరిగిపోయింది. ఇప్పుడు మనకు సరిపోతుంది. మనం వేరే బౌల్లకు చేంజ్ చేసుకోవచ్చు. వేడి బెండకాయ పులుసు. ఇది నా స్టైల్లో నేను చేశాను, మీరు ఎలా చేస్తారు? టేస్ట్ చూశాను, చాలా బాగా కుదిరింది బెండకాయ పులుసు. సో వేడి అన్నంలోకి పాపడ్తోటి నంచుకొని బెండకాయ పులుసుతోటి కానిచ్చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా చేస్తాను. మరి మీరు ఎలా చేస్తారు? మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి. ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. వెళ్తూ థ్యాంక్ యూ. తెలంగాణ వంటిల్లు ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.